హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రెడీ హోమ్స్. ఈరోజు మనము కోకాపేట్లో ఉన్నామండి. కోకాపేట్ విల్లాస్ ప్రాజెక్ట్ చూడటానికి వచ్చాము. ఇక్కడ విల్లాస్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది రోడ్ విల్లా ప్రాజెక్ట్కి కనెక్ట్ అయ్యే రోడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము రైట్ టర్న్ తీసుకుంటే ఇవన్నీ విల్లాస్ అండి, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక మోడల్ విల్లా చూపిస్తాము మీకు ఇదే వీడియోలో. ఇది చాలా బాగా కడుతున్నారండి, మంచి ప్రాజెక్ట్. సో ట్రస్ట్ వర్దీ ప్రాజెక్ట్. ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ చేయగలిగితే బెస్ట్ ప్రాజెక్ట్ టు టేక్ బై ద విల్లా హియర్. సో ఇది మోడల్ విల్లా అండి మనం చూస్తున్నది. ఎంట్రన్స్ డోర్ 300 to 375 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇంకా ప్రాజెక్ట్ ఓవర్వ్యూ, లొకేషన్ డీటెయిల్స్ మనం గోయింగ్ ఫార్వర్డ్ వీడియోలో తర్వాత మాట్లాడుకుందాము. ఇవన్నీ విల్లాస్, ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. వీళ్ళు ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో వస్తున్నారు. బోత్ సైడ్స్ రోడ్స్ ఉండేలాగా చూస్తున్నారు విల్లాస్కి. ఇప్పుడు మనం మోడల్ విల్లా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. హాల్ మీరు చూస్తున్నారు కదా, వర్టిఫైడ్ టైల్స్ యూస్ చేశారు. ఎక్కడ క్వాలిటీ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు కన్స్ట్రక్షన్లో. సెంట్రలైజ్డ్ ఏసీ హాల్లో సిట్అవుట్ లాగా ఉంది. ఇది వెంటిలేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ రోజుల్లో మనకి వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఇళ్ళకి. ఇది స్టేర్ కేస్, ఫస్ట్ ఫ్లోర్కి కనెక్ట్ అయ్యే స్టేర్ కేస్ అండ్ ఎలివేటర్స్. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఇంట్లో స్టేర్ కేస్ యూస్ చేయలేరు కదా, సో అందుకని ఎలివేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది డైనింగ్ ఏరియా లాగా ఉంటుంది విత్ సెంట్రలైజ్డ్ ఏసీ అండ్ పెద్ద డోర్ కూడా ఇచ్చారు. అది పక్కన ఉన్న విల్లాకి పక్కన ఉన్న దానికి కనెక్ట్ అవుతుంది. ఇది ఓపెన్ కిచెన్ అండి. ప్రస్తుతానికి ఇది కస్టమర్స్ కోసం అని యూస్ చేస్తున్నారు, డిస్కస్ చేయడానికి ప్రాజెక్ట్ గురించి. బట్ ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ ఒక చిన్న వాష్రూమ్ లాగా ఇచ్చారు. ఓపెన్ కిచెన్కి కనెక్టెడ్గా వాష్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ కూడా వెంటిలేటర్ లాగా ఇచ్చారు, చిన్న విండో లాగా ఇచ్చారు ఓపెన్ కిచెన్కి. ఇది వాష్ ఏరియా అండి, చూస్తున్నారు కదా. వాష్ ఏరియా కూడా చాలా బాగా, క్వాలిటీ దగ్గర మాత్రం వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఇందాక చెప్పినట్టు ఇది చాలా మంచి ప్రాజెక్ట్, మంచి టీమ్ బిల్డ్ చేస్తున్న విల్లాస్ ఇవి. సో ఫర్ షూర్ ఇన్వెస్ట్ చేయగలిగే విల్లాస్. ఎలివేటర్ మనం చూసాము. పక్కనే మనకి ఒక బెడ్రూమ్ వచ్చింది కింద. దీనికి కూడా పెద్దగా ఇచ్చారు విండో, సో దాట్ అటు వ్యూ ఉండేటట్టుగా. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ బెడ్రూమ్కి కూడా. వర్టిఫైడ్ టైల్స్ యూస్ చేశారు. ఎలక్ట్రిక్ పాయింట్స్, ప్లంబింగ్ దగ్గర కూడా ట్యాప్స్ ఎక్కడ ఏమీ కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీలో. గ్రెనైట్ స్టోన్ యూస్ చేశారు. మీరు చూస్తే అక్కడ ఎలివేటర్ దగ్గర. ఇది ఎలివేటర్ అండి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టెర్రస్ వరకు కనెక్ట్ అయ్యే ఎలివేటర్. మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. ఆల్మోస్ట్ మోడల్ విల్లా అయితే కన్స్ట్రక్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, స్టెప్స్ పైన కూడా వుడెన్ బేస్ పైన వర్క్ ఇచ్చారు. సో లేటెస్ట్ డిజైన్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు ఈ విల్లాస్. ఇక్కడ కూడా పెద్ద విండో లాగా, డోర్ లాగా ఇచ్చారు బాల్కనీకి కనెక్ట్ అయ్యేటట్టుగా. సెంట్రలైజ్డ్ ఏసీ. ఇది హోమ్ థియేటర్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఓపెన్ హాల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. డూప్లెక్స్ హౌసెస్లో మామూలుగా ఎట్లా ఉంటుందో అట్లా ఓపెన్ హాల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, సిట్అవుట్ లాగా. ఇదొక బెడ్రూమ్. డోర్స్ కూడా చాలా మంచి వుడ్ యూస్ చేశారండి. ఈ బెడ్రూమ్లో సెంట్రలైజ్డ్ ఏసీ, ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. డిఫరెంట్ కలర్స్, వేరే వేరే గోడలకి కూడా డిఫరెంట్ కలర్స్ యూస్ చేశారు యాజ్ పర్ ద లేటెస్ట్ ట్రెండ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, చాలా లేటెస్ట్ వేలో కట్టారు బాత్రూమ్ కూడా. చిన్న సింక్ ఇచ్చారు అండ్ విండో, అవుట్లెట్, ఎయిర్ అవుట్లెట్కి, టాయిలెట్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. టైల్స్ బాత్రూంలో కూడా మంచివి యూస్ చేశారు, లేటెస్ట్ టెక్నాలజీ లాగా యూస్ చేశారు, తొందరగా డ్రై అయిపోయే టైల్స్. ఇది మంచి వుడ్ తోటి డోర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఇంకొక బెడ్రూమ్, ఎలివేటర్కి పక్కనే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. చాలా ఎలిగెంట్గా, చాలా బ్రైట్గా ఉంది. విండో చూస్తున్నారు కదా, ఎలివేషన్ అండ్ బయట వ్యూ అండ్ వెంటిలేషన్కి కూడా చాలా బాగుంది.
ఇది బాల్కనీ అండి, ఇంకొక బాల్కనీ ఈ బెడ్రూమ్కి. సో బాల్కనీకి కనెక్ట్ అవ్వటానికి ఇది ఒక బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్. మనకి హోటల్స్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఈ బాత్రూమ్. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ బయట సింక్ ఇచ్చారు, ఇదేమో టాయిలెట్ లాగా ఇచ్చారు, అండ్ ఇది బాత్ ఏరియా లాగా ఇచ్చారు. సో చాలా లేటెస్ట్ వేగా కట్టారు ఈ విల్లా. సో మనకి మంచి విల్లా అండి, మంచి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేయడానికి. మీకు దీని గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మా నంబర్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాము, మీరు మాకు కాల్ చేయొచ్చు. ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము, మీరు ఇంట్రెస్ట్ అయితే కొనుక్కోవచ్చు ఈ విలా. గుడ్ ఇన్వెస్ట్మెంట్ వి వుడ్ సే. ఇది పెద్ద బాల్కనీ అండి, మంచిగా ఇంటీరియర్ డిజైన్ టేస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు ఇంటిని, విల్లాని. బయట వ్యూ ఇది. ఇంకా మిగతా విల్లాస్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అని చెప్పాం కదా, సో ఎదురెదురుగా ఉంటాయి విల్లాస్. సో ఇవి వేరే విల్లాస్ అనమాట. 300 to 375 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్లో ఈ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ప్లాట్ సైజ్ని బట్టి బిల్టప్ ఏరియా ఉంటుందండి. సో పర్ స్క్వేర్ ఫీట్ వీళ్ళు 13,000 ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, పక్కన కూడా చాలా గ్యాప్ ఉంది ఒక విల్లాకి ఇంకొక విల్లాకి. ఇది ఎలివేటర్, మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన ఎలివేటర్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. ఇట్లా సెమీ కన్స్ట్రక్టెడ్గా ఉండి లేకపోతే ఇంకా ఫుల్లీ కన్స్ట్రక్షన్ అవ్వని ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ ఫ్లాట్స్ ఆర్ విల్లాస్ తీసుకుంటే మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏమన్నా మనం చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడే చేసుకోవచ్చు. వీళ్ళైతే అన్ని ఎలక్ట్రిసిటీ పాయింట్స్, ప్లంబింగ్ ఎక్కడ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చాలా ఎలిగెంట్ కలర్స్, అంటే మనకి ఇంగ్లీష్ కలర్స్ అన్నీ యూజ్ చేశారు వాల్స్కి కూడా. సో ఇది ఒక బెడ్రూమ్ అండి సెకండ్ ఫ్లోర్లో విత్ అటాచ్ బాత్రూమ్. చాలా డిఫరెంట్ వేగా ఉంది కదా ఈ బాత్రూమ్ కూడా. ఇది షవర్ క్యూబికల్ లాగా కూడా తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లా అయినా సరే డివిజన్ ఉంది కాబట్టి మనం ఇట్లా అయినా ఉంచేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్లంబింగ్ది కూడా షవర్స్ది కానీ లేకపోతే అన్నీ చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశారు. వాల్ మౌంటెడ్ టాయిలెట్స్ యూజ్ చేశారు ఇక్కడ. టైల్స్ కూడా పై దాకా పెట్టారండి. అండ్ ఈ టైల్స్ కూడా బాత్రూమ్స్లో యూజ్ చేసినవి, మనకి మాపు కనిపించకుండా అట్లా పెట్టారు. సో మెయింటెనెన్స్ పరంగా చాలా ఈజీగా ఉంటుంది. వుడెన్ ఫ్లోరింగ్ కాన్సెప్ట్ తీసుకున్నారు ఈ బెడ్రూమ్లో. సో ఇది పెద్ద డోర్ ఉంది మనకి, బాల్కనీకి కనెక్ట్ అయ్యే డోర్. ఇది సెకండ్ ఫ్లోర్లో. సో పెద్ద బాల్కనీ పైన. సో మనం ఒక చిన్న రూఫ్ టాప్ గార్డెన్ లాగా పెట్టుకొని లాన్ లాగా కూడా పెట్టుకోవచ్చు పైన. ఇది సెంట్రలైజ్డ్ ఏసీ అండి. ఇది ఇంకొక రూమ్. వుడెన్ ఫ్లోర్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మంచి ఇంగ్లీష్ కలర్స్ యూస్ చేశారు. వాల్స్కి ఎలిగెంట్గా ఉంది, చాలా డీసెంట్గా ఉంది. డోర్స్, బాల్కనీస్, వెంటిలేషన్, ఎలక్ట్రిక్ పాయింట్స్, ప్లంబింగ్ పాయింట్స్ అన్నీ మంచి క్వాలిటీగా మంచి టేస్ట్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. మంచి ఏరియాలో కూడా ఉంది ఇది. ఈ ఏరియా హైటెక్ సిటీకి అండ్ గచ్చిబౌలికి దగ్గరగా ఉంటుంది. సో మంచి ప్లేస్ ఇన్వెస్ట్ చేయడానికి మనకి. అండ్ దీని చుట్టూ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్సిసి అర్బన్ ఉంది. సో మంచి కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. మీరు చూస్తుంటే మేము వీడియోలో ట్రై చేసాము కవర్ చేయడానికి. ఇవన్నీ మంచి కమ్యూనిటీస్, మంచి ప్రాజెక్ట్స్ చుట్టూ ఉన్నాయి. సో ఈ విల్లాస్కి ఇది కరెక్ట్ టైం అండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. మళ్ళీ తర్వాత ప్రైజెస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. దీంట్లో ఈ విలాస్ ప్రాజెక్ట్ 4.25 ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విలాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అయితే దీంట్లో క్లబ్ హౌస్ ఉంది, సెక్యూరిటీ క్యాబిన్స్ ఉన్నాయి, జాగింగ్ ట్రాక్ ఉంది. మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా, మినిమం ఫెసిలిటీస్ ఏవైతే మనకి కమ్యూనిటీలో కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, కమ్యూనిటీస్ అంతా మనకి కనిపిస్తున్నాయి. నైబర్హుడ్ అంతా బాగా కనిపిస్తుంది మీకు. అక్కడ చూసారంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. చాలా డెవలప్ అయిన ఏరియా అండి ఆల్రెడీ. కోకాపేట్ అందరికీ తెలిసే ఉంటుంది. కోకాపేట్ ఏరియా ఈ మధ్య చాలా డెవలప్ అయిపోయింది రెసిడెన్షియల్ ఏరియాగా, అండ్ కాస్ట్లీయెస్ట్ ఏరియాగా కూడా అవ్వబోతోంది. సో రైట్ టైం మనం ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడ.
ఇవన్నీ హై రైజ్ ఎన్సీసీ అర్బన్ అవన్నీ దగ్గరగా ఉన్నాయండి ఇందాక నేను చెప్పినట్టు. సో చాలా మంచి ట్రస్ట్ వర్తీ ప్రాజెక్ట్. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీకు కొనుక్కోవాలి అని అనుకుంటే మా నంబర్స్కి కాల్ చేయండి తప్పకుండా. వీ విల్ ప్రొవైడ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకేదైనా క్వెరీస్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు మాకు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మిగతా ప్రాజెక్ట్స్ కూడా వీడియోస్ తెలుస్తూ ఉంటాయి. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి లేకపోతే మీకు ఇంకేదైనా ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ కావాలి లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్ట్ మేము చూపించాలి అని అనుకుంటే మాకు తప్పకుండా తెలియపరచండి కమెంట్ సెక్షన్లో కానీ లేకపోతే మీ కాల్ ద్వారా కానీ తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.